జాను, హాయ్ జాను. నీకు ఒక మిడ్ నైట్ ఛాలెంజ్. నా చేతిలో ఇటు 3x ఉన్నాయి, ఇటు 2x ఉన్నాయి. ఈ 3xని 2xతో బ్యాలెన్స్ చేయాలి. అది ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ విత్ ఫిజిక్స్. నేను చేసి చూపిస్తాను రా. సో నీకోసం నేను ఒక వెయింగ్ బ్యాలెన్స్ కూడా తయారు చేశాను, రెడీ చేశాను. చూడు, ఇది ఒక వెయింగ్ బ్యాలెన్స్. మనం కిరాణా షాపుల్లో చూస్తూ ఉంటాం కదా, త్రాసు అంటారు, కాటా అంటారు. చూడు, ఇది ఇనీషియల్గా బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది. సో ఇది ఎటువైపు కూడా డౌన్ అవ్వట్లేదు, బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది. జస్ట్ రొటేట్ అవుతుంది కానీ బట్ ఎటు కూడా డౌన్ అవ్వట్లేదు. మన డోర్ కర్టెన్ రాడ్ తీసి దీన్ని తయారు చేశాను. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ఒక సైడ్ 3x, ఒక సైడ్ 2x వేద్దాం. రా, ఇట్రా. ఇటువైపు 2x వేస్తున్నాను అండ్ ఇటువైపు 3x వేస్తున్నాను. వెయిట్ 1 సెకండ్, 1 by 1 వేద్దాం. చూడు, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దీన్ని ఇప్పుడు రిలీజ్ చేద్దాం. చూడండి, ఇటువైపు లెఫ్ట్ సైడ్ 3x ఉన్నాయి, రైట్ సైడ్ 2x ఉన్నాయి. ఇందులో లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ 3x ఉన్నాయి, ఇక్కడ 2x ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం రిలీజ్ చేస్తే 3x వైపు ఇది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. చూడండి, రిలీజ్ చేశానో లేదో 3x వైపు ఆటోమేటిక్గా ఇది డౌన్ అయిపోతుంది. సో కరెక్ట్గా ఉండే బ్యాలెన్స్ ఏదైనా సరే ఇలానే వర్క్ చేస్తుంది. కరెక్ట్గా ఉండే బ్యాలెన్స్ ఎటువైపు అయితే హెవియర్ వెయిట్ ఉందో అటువైపు ఇది డౌన్ అవుతుంది. లైటర్ వెయిట్ ఎటువైపు ఉందో అటువైపు లిఫ్ట్ అవుతుంది. హెవియర్ వెయిట్ వైపు ఇది బెండ్ అవుతుంది. ఓకే, కింద సాగ్ అవుతుంది. ఒకసారి మనం దీని వెయిట్ కూడా చూద్దాం. ఇక్కడ ఒక చిన్న వెయింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ వెయింగ్ బ్యాలెన్స్ లో మనం ఈ 3x వెయిట్ చూద్దాం. 3x వెయిట్ ఆల్మోస్ట్ 175 గ్రామ్స్ ఉంది. అండ్ అలాగే 2x వెయిట్ చూద్దాం. ఈ 2x వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 129 గ్రామ్స్ ఉంది. సో ఇప్పుడు మనం 175 గ్రామ్స్ని 129 గ్రామ్స్తో బ్యాలెన్స్ చేయబోతున్నాం. సో ఇది లెఫ్ట్ సైడ్ 3x ఉన్నాయి, 175 గ్రామ్స్ ఉంది. అండ్ రైట్ సైడ్ 2x ఉన్నాయి, 129 గ్రామ్స్ ఉన్నాయి. ఆ 2x ఇప్పుడు మనం జస్ట్ నేను ఈ చేతిని రిలీజ్ చేసిన వెంటనే హెవియర్ వెయిట్ వైపు డౌన్ అవుతుంది, 3x వైపు డౌన్ అవుతుంది. సో 2x పైకి లిఫ్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలంటే జస్ట్ సింపుల్గా నేను ఇక్కడ ఏదైతే ఉందో ఇది పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ని వదిలేసి సెకండ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్, నేను ఇక్కడ టోటల్ 3 పాయింట్స్ ఆఫ్ సస్పెన్షన్ చేశాను. 1, 2, 3. ఈ మిడిల్లో ఏదైతే ఉందో మిడిల్లో పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ని తీసుకొని నేను స్లోగా దీన్ని రిలీజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, వీడియో నియరర్ టు ద ఎక్స్. వీడియో ప్లీజ్ బ్రింగ్ నియరర్ టు ద ఎక్స్. ఇక్కడ చూడండి, ఇటువైపు 3x ఉన్నాయి అండ్ అదర్ సైడ్ 2x ఉన్నాయి. నౌ యూ కెన్ అబ్జర్వ్ 3x 2x బ్యాలెన్స్ అయిపోయినాయి ఈజీగా. 3x 2x బ్యాలెన్స్ అయిపోయినాయి. చూడండి, ఈ రాడ్ అనేది స్ట్రైట్గా ఉంది, స్ట్రైట్గా బ్యాలెన్స్ అయిపోయింది. సో జస్ట్ నేనేం చేశాను, ఇక్కడ ఓన్లీ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ని చేంజ్ చేశాను. క్లియర్? ఐ హోప్ మీకు క్లియర్గా కనబడుతుంది వీడియోలో. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ని మారుస్తాను. చూడండి,
చూడండి, ఇది ప్లీజ్ కమ్ వీడియో. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్, సెకండ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్, థర్డ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్కి మళ్ళీ తీసుకుంటాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ దగ్గర తీసుకుంటే ఇప్పుడు దీని నుంచి మనం రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి బెండ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇది 3x వైపు బెండ్ అయిపోతుంది. దీన్ని నేను రిలీజ్ చేయటమే లేట్, ఇటువైపు బెండ్ అయిపోతుంది. క్లియర్. ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ తీసుకుంటాను. సెకండ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది. చూడండి రిలీజ్ చేసిన వెంటనే ఈజీగా బ్యాలెన్స్ అయింది. క్లియర్. చూడండి ఎటువైపు బెండ్ అవట్లా, ఎలాంటి సపోర్ట్ అవసరంలా. ఎటువైపు బెండ్ అవ్వలేదు, ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. చూడండి నియర్ టు ద రాడ్, కెమెరా నియర్ టు ద రాడ్. చూడండి ఈజీగా ఇది బ్యాలెన్స్ అయింది. అండ్ లెట్ మీ టేక్ యూ అనదర్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్, థర్డ్ వన్. థర్డ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ తీసుకుంటాను చూడండి, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థర్డ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ తీసుకుంటే ఎస్ 1 1 2 3 థర్డ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ తీసుకొని నేను ఎప్పుడైతే ఈ రాడ్ని రిలీజ్ చేశానో ఇది 2x వైపు బెండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 2x హెవియర్ అయిపోయినాయి 3x కంటే. 3x పైకి లిఫ్ట్ అయిపోతున్నాయి చూడండి. జస్ట్ ఈ హ్యాండ్ జస్ట్ నేను సపోర్ట్ ఇలా తీసిన వెంటనే 3x కిందకి వెళ్ళి 2x కిందకి వెళ్ళిపోతున్నాయి, 3x పైకి వచ్చేస్తున్నాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం హైలీ ఇంపాసిబుల్. అంటే ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 2x అంటే 129 గ్రామ్స్ వెయిట్ 175 గ్రామ్స్ వెయిట్ని లిఫ్ట్ చేస్తుంది. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే 2x ఎస్. The science behind this is equilibrium of torque. Equilibrium. It is called rotational equilibrium. Rotational equilibrium and balancing of torque. రొటేషనల్ ఈక్విలిబ్రియం అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ టార్క్. ఇప్పుడు మనం ఒక లీనియర్ రాడ్ తీసుకొని ఈ లీనియర్ రాడ్కి మనకి 2 సైడ్స్ 2 ప్యాన్స్ ఉన్నాయనుకుందాం. ఈ లీనియర్ రాడ్కి 2 సైడ్స్ 2 ప్యాన్స్ ఉన్నాయి. సో ఈ ప్యాన్లో వెయిట్ W1, ఈ ప్యాన్లో వెయిట్ W2. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ పెట్టుకున్నాం. దీన్నే ఫల్క్రమ్ అంటారు. పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్ ఫల్క్రమ్. పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్ ఫల్క్రమ్. Now about this point, this rod is going to rotate. ఈ రాడ్ మీద ఇక్కడ ఒక టార్క్ యాక్ట్ అవుతుంది T1, ఇటువైపు ఒక టార్క్ యాక్ట్ అవుతుంది T2. ఈ రాడ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే T1 ఈక్వల్ టు T2 అవ్వాలి. సో ఈ రాడ్ ఎటువైపు రొటేట్ అవ్వకుండా బ్యాలెన్స్ అవ్వాలి అంటే, బ్యాలెన్సింగ్ కండిషన్ జరగాలి అంటే నెట్ టార్క్ 0 అవ్వాలి. T1 ఈక్వల్ టు T2 అవ్వాలి. సో దిస్ నెట్ టార్క్ T1 ఈజ్ నథింగ్ బట్ W1 into weight here into distance of this weight from point of suspension, it is R1, must be equal to W2 into distance of this weight from point of suspension, which is R2. So depending on R1 R2 ratio, for example W1 ఇందాక మనం తీసుకున్నట్టు 175 grams and W2 ఇందాక మనం తీసుకున్నది 129 grams. So 175 into R1 equal to 129 into R2. So R1 by R2 ratio 129 upon 175. So ఈ రేషియో బ్యాలెన్సింగ్ ప్రకారం
మనం R1 R2 తీసుకుంటే ఎగ్జాక్ట్ లెంత్, దెన్ నెట్ టార్క్ 0 అవుతుంది అండ్ 2 ప్యాన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అదే R1 గ్రేటర్ దాన్ R2 తీసుకుంటే, R1 లెంత్ ఎక్కువ తీసుకుంటే T1 గ్రేటర్ దాన్ T2 అవుతుంది. అంటే 3x ఇటువైపు టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి 3x కిందకి మూవ్ అవుతాయి, 3x డౌన్వర్డ్స్ మూవ్ అవుతాయి. ఇటువైపు ఉన్న 2x అప్వర్డ్ మూవ్ అవుతాయి. అదే మనం R2 గ్రేటర్ దాన్ R1 తీసుకుంటే, అంటే ఇక్కడ నుంచి ఈ లెంత్ మనం ఎక్కువ తీసుకుంటే, సో ఆబ్వియస్లీ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి టార్క్ ఇంక్రీజ్ అవుతుంది, T2 గ్రేటర్ దాన్ T1 అవుతుంది. సో టార్క్ ఇంక్రీజ్ అయింది అంటే 2x పైకి మూవ్ అవుతాయి, సో 3x కిందకి మూవ్ అవుతాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టార్క్ బ్యాలెన్స్. సో ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ని చేంజ్ చేస్తే 800 గ్రామ్స్ని కిందకి మూవ్ చేయొచ్చు, 1 kgని పైకి మూవ్ చేయొచ్చు. అదే ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఇంకొంచెం మూవ్ చేస్తే 500 గ్రామ్స్ని మనం 1 kgతో బ్యాలెన్స్ చేయొచ్చు. I hope it's clear. Thank you, students.